ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన ఆపండి, రైతులను రక్షించండి అంటూ మాజీ టీడీపీ ఎంపీ నిమ్మల అన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో టీడీపీ రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా హిందూపురం పార్లమెంటు సభ్యులు మాజీ ఎంపీ నిమ్మల మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, రైతులను పట్టించుకునే నాదుడే లేడు, మీ పాలన ఆపండి, రైతులను కాపాడండి, ఎన్నికల ముందు ప్రజల్లోకి వచ్చి ఇచ్చిన హామీలు నవరత్నాలు అంటూ ఒక రత్నాన్ని కూడా న్యాయం చేయలేకపోతున్నారు అని జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. అటు ప్రజల నుంచి పొందేటువంటి పదవులు కావచ్చు, ఎన్నికల్లో నిలబడి గెలిచేటువంటి పదవులు, పార్టీ నుంచి ఇచ్చే పదవులు రెండు స్వీకరిస్తూ ప్రజల మధ్యలోకి పోయి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేసుకుంటూనే పోతా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేసాం, కానీ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఏ రోజు పనిచేయలేదు. ప్రజలు మనసులు గెలుచుకునేటువంటి ప్రయత్నం చేసామే తప్ప తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటూ వస్తుంది తప్ప ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి దాంట్లో ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది తప్ప ప్రజలు ఆమోదించే విధంగా పాలన చేయడం లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ఆయన చెప్పినవేమి చేస్తున్నట్టువేమి అనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే ఇసుక మాఫియా అని చెప్పి ప్రజల మధ్యలోకి పోయి చెప్పి ఈరోజు ఆయన చేస్తానేటువంటిది ఏమో ఒకసారి చూస్తే, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చేసిన 6 నెలల కాలం ఇసుక మీద మేము ట్యాక్స్ పన్నులు విధించి చిట్ట చివరిగా 1 నెల మేము పరిశీలిస్తే దీంట్లో పెద్ద ఉపయోగం లేదు, ప్రజల మీద అనవసరమైనటువంటి భారం మోపుతున్నాము, ఇది కరెక్ట్ కాదని తెలుసుకొని ఉచితంగా ఇసుక ఇచ్చినటువంటి దాఖలాలు మా ప్రభుత్వంలో. ఈరోజు అదే ఇసుక గతంలో కూలీలు పోయి ఒక ట్రాక్టర్కి ఇసుక నింపుకొని ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి ఇంటి యజమాని బిల్డింగ్ కట్టేటువంటి యజమానికి ఇస్తే 1000 రూపాయల్లో ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చేటువంటిదే. ఈరోజు అదే ఇసుక 4000 నుంచి 5000 రూపాయలు పలుకుతుంది. వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డిని సీన్లోకి రమ్మనండి, పబ్లిక్లోకి రమ్మనండి. వాళ్ళు ఇంటి యజమానులు కన్స్ట్రక్ట్ చేస్తానేటువంటి ఇంటి నిర్మాణ పనులు జరిగేటువంటి పోయి పరిశీలించమని చెప్పండి. ఆయన నేరుగా పోయి ఒక కమిటీని వేసి పరిశీలన చేయమని చెప్పండి. నేను చెప్పేది వాస్తవం అయితే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను. ఆయన్ని చేసినటువంటి తప్పు అయితే ఆయన ఏం చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ విధమైనటువంటి తప్పిదాలు జరుగుతూ ఉంటే ఏమయ్యా పాపం 300 రూపాయలు కూలీ సంపాదిస్తే 300 రూపాయలు బాటలకు పెట్టుకుంటే వాడి జీవితం ఏమైపోవాలా, వాడి కుటుంబం ఏమైపోవాలా? అయిన డబ్బంతా నువ్వే లాగేసుకుంటా ఉంటే ఆ రోజు దినం మొత్తం కష్టపడినటువంటి కష్టమంతా కేవలం ఆ లిక్కర్కే ఉపయోగించేస్తే ఇంక వాడి కుటుంబం ఏమైపోతుందో సార్ ఆలోచన చేయండి. ఎన్ని భారాలు మోపుతావు ప్రజల మీద? ఇసుక భారము, మందు భారము, తర్వాత ఇప్పుడేదో కేసుల భారం అంటున్నాడు. వాహనం బయటికి తీస్తే ఏం భారం వేస్తాడో, ఏం పని వేస్తాడో ఏమైనటువంటి అదొక భయము. కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు నీ ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటా పోతుంటావే. నువ్వు ప్రజల మీద భారం మోపేటువంటి ఆలోచన చేస్తుంటావే కానీ కేంద్రం దగ్గరికి పోయి కేంద్రాన్ని మెడలు ఉంచుతారని చెప్పినావు. 25 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించమంటే 22 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించడానికి ఇంతకంటే అవకాశం నీకు ఎప్పుడు ఇవ్వరు. మళ్ళీ 22 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే కేంద్రం దగ్గరికి పోయి నువ్వు సాధించుకోకుండా ప్రజల మీద భారం పంపి ప్రజల పన్నులతో నువ్వు కాలక్షేపం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది తప్ప, ప్రజల డబ్బుతో నువ్వు చెలగాటమాడేటువంటి పరిస్థితి కనపడుతుంది తప్ప, కేంద్రం దగ్గరికి పోయి కేంద్ర నిధులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి ఆలోచన ఏ రోజైనా నీకు తడతా ఉందా? ఎందుకు ఇంత దుర్మార్గపు పాలన చేస్తాడో, ఎందుకు ఇంత రాక్షస పాలన చేస్తాడో? ప్రతిపక్షాల మీద కేసులు పెట్టేటువంటి పని జరుగుతూ ఉంది తప్ప ప్రతిపక్షాలను పక్కన పెట్టేసి నీ పాలన నువ్వు చేసుకొని సక్రమంగా ప్రజలని మనసుల్ని గెలుచుకుందామనేటువంటి పాలన నువ్వేమన్నా చేస్తాడావా? కాబట్టి బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీ యావత్తు మొత్తం కార్యకర్తలందరూ ఏకమై ఇది కరోనా ఎఫెక్ట్ వల్ల బయటికి రాలేకపోతుంటారు, కానీ ఈ కరోనా ఎఫెక్టే లేకుండా పోయినంటే ఇప్పటికే నీకు
చుక్కలు చూపించేటువంటి పరిస్థితి ఉండే నీ ప్రభుత్వానికి. ప్రజల్లో ఎంత వ్యతిరేకం వస్తుంది అనేది ఈ కరోనా ఎఫెక్ట్ అనేది ఒకటి తప్పిపోతే అప్పుడు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు ప్రతి నెల 15 రోజులకోసారో నెల రోజులకోసారో ప్రతి జిల్లాకు వచ్చి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని ఏ విధమైనటువంటి పాలన చేయాలనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చేది. ఈయన గెలిచినప్పుడు ఈ రోజు వరకు ఎక్కడ ఏదో ఎడన్నా రిబ్బర్ కట్ చేసేది ఉంటే పోతాడే తప్ప మిగతా జనం దగ్గరికి పోదాం, జనం సమస్యలు తెలుసుకుందాం, ఆ సమస్యలకు పరిష్కారం చూద్దాం అనేటువంటి ఆలోచనే ఆయనకు రావడం లేదు. ఎక్కడ కూర్చోవడము, పోలీసుని మేనేజ్ చేయడము, పులివెందుల్లో గతంలో ఏ రాజకీయం చేశారో అదే రాజకీయం చేసుకుంటూ పోతారు. రాష్ట్రంలో కూడా ఈయనకేం వేరే ఆలోచనే లేదు, అభివృద్ధి చేద్దామనేటువంటి ఆలోచన లేదు. చూస్తూ ఉంటే మనకు తెలుసుకుంటుంది. ఎక్కడ వేరే దూరం చూడాల్సిన అవసరం లేదు, రాష్ట్రం అంతా చూడాల్సిన అవసరం లేదు. మా ఇంటి ముందు ఒక 10 కిలోమీటర్లు తిరగాలంటే 20 నిమిషాలు, గతంలో 10 కిలోమీటర్లు తిరగాలంటే 10 సెకండ్లు చాలు, లేదంటే 2 నిమిషాలు 3 నిమిషాల్లో మేము వెళ్ళిపోతాము. అంత సార్ చక్కటి రోడ్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రోడ్లు ఉండేటివి. ఇప్పుడు యాడికి వచ్చినాయంటే లాస్ట్కు రహదారులు మరియు భవనాల మినిస్టర్ కూడా పెనుగొండ నుంచి 28 కిలోమీటర్లు రావాలంటే కనీసము 2 గంటల టైం పట్టేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వర్షాలు లేవు అని అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినారు కాబట్టి వర్షాలు బాగుపడినాయి, అందువల్ల రోడ్లు దెబ్బతిన్నాయని అంటున్నారు. మా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో వర్షాలు ఎంత ఉన్నాయనే దానికంటే ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన టైంలో మీడియా స్వేచ్ఛ హక్కులను హరిస్తూ జర్నలిస్టు అర్నబ్ గోస్వామిని అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ముఖద్వారం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. జర్నలిస్టుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం అని వారు పేర్కొన్నారు. ఈరోజు ఏదైతే రిపబ్లికన్ టీవీ ఇన్ఛార్జ్ గారు రిపబ్లికన్ టీవీ ఎడిటర్ అయిన అర్నబ్ గోస్వామి గారిని అరెస్ట్ చేశారో ఎటువంటి అరెస్ట్ వారెంట్ కానీ ముందస్తు సమాచారం కానీ లేకుండా ఎంతో మంది దేశం కోసం పనిచేసిన మీడియా ప్రతినిధులపై జరుగుతున్న ఈ అరాచకాలను తీవ్రంగా ఏబీవీపీ వైజాగ్ ఖండిస్తుంది. ఎందుకంటే ఆయన నక్సల్ని బయటపెట్టారు, అదేవిధంగా దేశంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలను చాలా వరకు బయటపెట్టారు. జేఎన్యూ విద్యా సంస్థల్లో జరుగుతున్న యాక్టివిటీస్ ని బయటపెట్టారు. కాంగ్రెస్ చేసిన ఎన్నో స్కామ్లను బయటపెట్టారు. అదేవిధంగా యాంటోనియో మైనో గారి చరిత్రను బయటపెట్టారు. ఇలా ప్రతి దేశం కోసం ఎంతో విధంగా కృషి చేస్తున్న ఈయనను ఎటువంటి వారంటీ కానీ ముందస్తు సమాచారం కానీ లేకుండా అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. ఆయన తరపున ఏదైనా తప్పుంటే చట్టపరంగా సిబిఐ విచారణ ద్వారా వెళ్లాలే తప్ప మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్ లేకుండా ఇలా చేయడం ఉద్దవ్ ఠాక్రే గారి అధికార మతానికి ప్రతీక అని మేము చెప్తున్నాం. ఏబీవీపీ ఆయన విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. ఏబీవీపీ మాత్రమే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న చాలా మంది విద్యార్థులు ఈరోజు మనకు మద్దతుగా నిలిచారు. ఈ మీడియా కాపాడాలి, మీడియాని ఇలాంటివి ఏమీ జరగకుండా ఉండాలంటే దీన్నే ముందుకు తీసుకుని ఏదో విధంగా దీని మీద పోరాటం చేయాలని విద్యార్థులందరూ మన ముందుకొచ్చారు. ఏబీవీపీ జిందాబాద్. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.